ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించడంతో ఏలూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాజశేఖరం కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం ఇంకా కష్టపడి పనిచేస్తారని అంటున్న రాజశేఖరం కుటుంబ సభ్యులతో ఏలూరు ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఆయన కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం వారందరూ కూడా ఆయన విజయాన్ని పాల్పంచుకుంటూ వేడుకల్లో కూడా పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతం వారందరూ మనతో ఉన్నారు. చెప్పండి, మీకు పేరాబత్తుల ఆయన ఎలా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా నేను చూసాను ఆయన ఎలా ఉంటారో అన్నది. ఇప్పటి నుంచి మీరందరూ చాలా మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించారు కాబట్టి రేపొద్దున మీరందరూ చూస్తారు ఆయన మీకు ఎలా హెల్ప్ చేస్తారు అన్నది. కంపల్సరీ మేమైతే చాలా ఆనందంగా ఉన్నామండి. ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మావయ్యని నమ్మి మీరు అందరూ ఓట్ చేసినందుకు మీ నమ్మకం ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు రాజశేఖర్ గారు గెలిచారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి. మా ఫాదర్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మేడం, మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయం పట్ల? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. మా భర్త రాజశేఖర్ గారిని గెలిపించిన 2 జిల్లాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ చాలా కష్టపడి ఆయన్ని నెగ్గించారు. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన, బీజేపీ అందరూ కూడా ఆయన మీద హోప్స్ పెట్టుకొని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారనుకోవచ్చు? మీతో ఫ్యామిలీ కానీ మెంబర్స్ కానీ అలాగే సన్నిహితులు, మిత్రులు అందరూ కూడా కలిసి పనిచేశారు. ఎలా ఉంది? అందరూ చాలా కష్టపడ్డారండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కూటమి అందరూ చాలా కష్టపడి రాజశేఖర్ గారిని నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఈ విజయ వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నాకు అన్నయ్య గారు అవుతారండి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి ఆయన గెలిచినందుకు. ఆయన ఫ్యామిలీలో కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అందరితోని. అలాగే ఇప్పుడు గెలిపించినందుకు అందరికీ ఆయన పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నీ చేయడానికి ఆయన ముందుంటారండి ప్రతిదానికి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు సరైన సమయంలో ఇస్తామని చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి ఎమ్మెల్సీగా గుర్తింపు వచ్చింది, గెలుపొందారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆయన అంటే ఒకేసారి వచ్చేసింది కాదండి, ఆయన చిన్న స్థాయి నుంచి అదే పార్టీలో ఇప్పుడు ఈ స్థానానికి వచ్చారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. రెండు జిల్లాల ప్రజలు చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ మెజార్టీ ఇచ్చారు మా మామయ్యకి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి అందరికీ కూడా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు. రైట్, అది చూస్తున్నాం కదా, మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వారందరూ ఈ విజయోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఓవైపు అభిమానులు కూడా బాణాసంచా కాలుస్తూ ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అటు కూటమి తరపున అభ్యర్థిగా నిలబెట్టినప్పటి నుంచి కూడా ముందు నుంచే ఆయన పేరును నిర్ధారించి దాదాపు 6 నెలలుగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ తరుణంలోనే భారీ మెజారిటీ, అంటే దాదాపు 70,000కు పైగా మెజారిటీ సాధించడం, గోదావరి జిల్లాలో తొలిసారి టీడీపీ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా గెలుపొందడం అనేది ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ విజయంతోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపొంది తన ఖాతాలో వేసుకోవడం కూడా జరిగింది. ఇది కూడా టీడీపీ శ్రేణులు మరో ఘన విజయంగా కూడా చెప్పుకుంటూ ప్రస్తుతం ఈరోజు కూటమి పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికల ఫలితాలు మిగిలినది కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.